తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది. మనం చూసేటటువంటి వేదాల్లో కనిపించేవో, గ్రామాల్లో ఆరాధనలను అందుకునేటటువంటివో రకరకాలైనటువంటి దేవతా విశేషాల మీద ఒక విశ్వాసం చేత, ఒక నమ్మకం చేత తమ జీవితాల్లో కొన్ని మంచి అలవాట్లని చేసుకునేటటువంటి వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళని, ఆయా వారు ఆరాధన చేసుకునేటటువంటి దేవతలని రకరకాలుగా ఆక్షేపించడం, అవమానించడం అనేటటువంటిది సహించాల్సిన విషయం కాదు. అసలు అలా ఆక్షేపించాలని అనుకుంటే ఈ ఆక్షేపణ చేసేవాళ్ళ మతాల్లోకి వెడితే, అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. ఇప్పుడు అలాంటి విషయాల్లోకి మన వాళ్ళు ఎప్పుడు కూడా పోరు. నువ్వు ఒక విషయాన్ని నమ్మావు, దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు, దాన్ని నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి చక్కగా నువ్వు ఆచరించుకుంటూ వెడితే ఎవ్వడికి నష్టం లేదు. కానీ మరొకరిని ఆక్షేపించి నాదే గొప్పది నీది కాదు అంటే తప్పు.